ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా 23 మంది విద్యార్థులు తమ పరీక్షలు రాయలేకపోయారంటూ వచ్చిన వార్తలపై విశాఖ పోలీసులు స్పందించారు. ఇదే అంశంపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వెస్ట్ ఏసీపీ పృథ్వీతేజ్ వివరణ ఇచ్చారు. ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు తమ రిపోర్టింగ్ చేయవలసి ఉన్నప్పటికీ 8 గంటల 30 నిమిషాల తర్వాత రావడం వల్ల మాత్రమే తమ పరీక్షలను రాయలేకపోయారన్నారు. క్లోజింగ్ టైం అనేది 8:30 AM అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, క్లియర్ గా 8:30 తర్వాత ఎవరిని అలో చేయమని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఇందులో కూడా బయోమెట్రిక్స్ తీసుకోవడం కోసం అని చెప్పి గంటన్నర ముందే సెంటర్ రీచ్ అవ్వాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి పిల్లలు కూడా కింద సంతకం పెట్టి వాళ్ళ వేరే ముద్ర కూడా వేయాలండి క్లియర్ గా. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ లో కూడా పిల్లలు కొంత ముందే ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. పోలీసులు కూడా సహకరిస్తారు. మీరు 7 కల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళని త్వరగా ప్లాన్ చేసుకోలేదండి. సర్వీసెస్ ఈవెన్ సార్ వచ్చినప్పుడు కూడా బిఆర్టీఎస్ రోడ్ క్లియర్గా పెట్టడం జరిగింది తప్పితే సర్వీస్ రోడ్ ఏదైతే పెందుర్తి నుండి గోపాలపట్నం సర్వీస్ రోడ్ ఉందో 2 సర్వీస్ రోడ్లు కూడా ట్రాఫిక్ క్లియర్గా ఫ్రీగా మూవ్మెంట్ జరిగింది. అందులో ఎటువంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఎగ్జామ్కి పోలీసుల జేఈ మెయిన్స్ పరీక్ష అందరికీ తెలిసినట్టుగా మన అయాన్ డిజిటల్ జోన్ చిన్నముషినివారి జంక్షన్ పెందుర్తి వద్ద జరుగుతున్నాయి. ఇవి రెండో తారీఖు నుంచి జరుగుతున్నాయి. ఇవి మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఏదైతే ఈరోజు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రామ్ ఉందో దానివల్ల చాలామంది పిల్లలకి లేట్ అయింది, వాళ్ళ ఎగ్జామ్ మిస్ అయ్యారని చెప్పడం చాలా వదంతులు నడుస్తున్నాయి. ఇందులో మా పోలీస్ తరఫు నుంచి కొన్ని విషయాలు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాము. ఈ ఎగ్జామ్స్ 2వ తారీఖున స్టార్ట్ అయింది. 2వ తారీఖున ఈ మొదటి షిఫ్ట్కి ఎవరైతే పిల్లలు గైర్హాజరయ్యారో వాళ్ళు సుమారు 81 మంది ఉన్నారండి. అలాగే 3వ తారీఖున 65 మంది గైర్హాజరయ్యారు. 4వ తారీఖున 76 మంది గైర్హాజరయ్యారు. ఈ రోజు ఏదైతే పిల్లలు మిస్ అయ్యారని చెప్తున్నారో ఈరోజు